మధ్యలో వచ్చారు. వస్తే రాలేనేమో అని అన్నా. అబ్బే రాత్రి కుదరదని మేము అంబేద్కర్ పండుగ చేసుకోవండి అని చెప్పి ఓ బొమ్మకు దండం వేయమండి. దాంతో నేను లేదు ఎలాగన్నా సరే ఇక్కడికి వెళ్ళాలి. ఇంకెక్కడ ఈ మండపేటలో కూర్చొని ఇంకెక్కడ లేదు. ఒక్క చోటుగా వచ్చాను. ఇంకెక్కడ లేదు. అంబేద్కర్ జయంతి అంటే భారతదేశం అంతా 2-3 సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ కింద అంబేద్కర్ని గుర్తించి ప్రపంచం అంతా అన్ని దేశాలు కూడా అంబేద్కర్ని యునైటెడ్ నేషన్స్లో న్యూయార్క్లో ఉన్న ప్రధాన కార్యాలయం దగ్గర కూడా అంబేద్కర్ జయంతిని నాలాటోడు ఎంపీ అయ్యాడంటే ఓన్లీ అంబేద్కర్ వల్లే. అంబేద్కర్ వల్లే చదువుకున్నాను. అంబేద్కర్ వల్లే మీ దయ వల్ల మీ అభిమానంతో 2 సార్లు ఎంపీ అయ్యండి. ఇప్పుడు చైతన్య రాజు గారు లాంటి వాళ్ళు మీ గ్రామాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. ఆయన రెడ్డిలతో ఉండడం చూడలేదు నేను. మీ భర్తలు సావారం ఈ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళు ఉన్నాయి, వాళ్ళతోనే ఉంటాడు. అందుగురింటే ఆయన అంటే అభిమానం. అందుగురించే ఆయన ఏమడిగినా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అడిగేది ఎవరి గురించి? మీ గురించి. ఆయన సొంతంగా ఆయన గ్రామంలో ఏమేమి అడగడు, మీ గురించి అడిగేవాడు. నా గుర్తింపు వచ్చిందంటే మీ వల్ల. ఈ ఊళ్ళో మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఆ గుర్తింపు. ఇప్పుడు అంత మంచి షర్ట్ కట్టుకున్నారు మీరు. మరి అది రాజ్బాబు గారు కట్టించారు. గృహం చేయించాలి. కష్టమైన విషయం కాదు. ఈ రోజున రాజ్యాంగాన్ని తీసేయాలని. ఎందువల్లంటే రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులు కూడా మనకు కల్పించబడినాయి. అటువంటి రాజ్యాంగాన్ని తీసేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేయాలని వాళ్ళు కుట్రలు పన్నుతున్నారంటే అసలు ప్రాథమిక హక్కులు దళితులకే కాదు అందరికీ తీసేయాలన్న ఉద్దేశంతో కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కుట్రల్ని మనం ఎదుర్కోవాలంటే ఐకమత్యంతో ఉండాలి. ఐకమత్యం ఒకటే సరిపోదు, మీ ఐకమత్యాన్ని బహిరంగపరచాలి. మేము ఐకమత్యమే ఉండవే కాదు, ఓ పక్కన నుంచి రిజర్వేషన్లు తీసేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేస్తూ ఉన్నారు. అన్ని ప్రైవేట్కి ఇచ్చేసి ప్రైవేట్లో రిజర్వేషన్ లేకుండా ఆల్రెడీ చేసేసారు. చూశారు ప్రవీణ్ పగడాల ఎంత దారుణంగా చంపేశారండి. చంపేసి యాక్సిడెంట్ అని చెప్తుంది గవర్నమెంట్. సిగ్గు లేదు గవర్నమెంట్కి. ఇటువంటి దాడులు ఇంకా ముందు జరగబోతూ ఉన్నాయి. అందుకని దళితులు, దళిత క్రైస్తవులు అన్నది వేరు కాకుండా ఒకటిగానే ఉండండి. ఒకటిగానే ఉండి ముందుకు పదలమని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.